ఇప్పుడు ఈనాటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా చాలా అసలు పోల్చకూడదు. ఇప్పుడు రామాయణం యొక్క అవసరం చాలా ఉంది. భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, ఏమిటంటే అసలు పేపర్ తీస్తే భయం వేస్తుంది. వాళ్ళు వీళ్ళని చంపారు, వాళ్ళని చంపారు, వాళ్ళు ఇందులో గోతాల్లో పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, ప్రియుడితో కలిసి చంపారు. ఏమిటి ప్రియుడు, ఇద్దరు కలిసి పిల్లలు చంపుకున్నారు. ఏమిటి ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది? ఒక చిన్న మాట తమాషాగా మాట్లాడినా కూడా ఆవిడని ఏమాత్రం బాధ పెట్టకుండా, ఆమెను నిందించకుండా, ఆమెను ఆదరించి అందుకదా ఆదర్శమైన కొడుకే కాదు, ఆదర్శమైన భర్త కూడా అయినట్టు రాముడు. ఇలాంటివన్నీ మనకు ఉదాహరణలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. రామాయణం అంతా అడుగడుగునా కనబడుతూ ఉంటాయి. సరే, ఇవన్నీ మానవ జీవన విలువల్ని మనకు తెలియజేస్తుంది. సరే, ఆవిడ కూడా వస్తానంది. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా బయలుదేరారు. బయలుదేరి తండ్రికి చెప్పాలి కదా, తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఆయన అలా పడిపోయి ఉన్నాడు, కంటి వెంట నీరు కారుస్తూ ఉన్నాడు, లేవట్లేదు, కూర్చోవట్లేదు, ఆహారం లేదు. ఆ స్థితిలో తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరించి మాట్లాడేటువంటి అవకాశం కూడా లేదు. ఎలా ఉన్నదమ్మా నాన్నగారి పరిస్థితి అని కైకని అడిగితే ఆవిడ ఒకటే సమాధానం చెప్తుంది. సీత, నువ్వు కూడా అడవికి వెళ్ళు, ఇదిగో నారచీరలు తీసుకో, కట్టుకోపో. సీతను కూడా అడవికి పొమ్మంట. ఆవిడకి ఎక్కడుందో అధికారం? రాముణ్ణి పొమ్మనొచ్చు కానీ సీతను పొమ్మనొచ్చా? ఆ దెబ్బతో పరమశాంతుడైన వశిష్ఠ మహర్షి యొక్క కంఠం రుద్ధమైంది, కళ్ళు తేజోపుంజాలైనే, కోపం వచ్చేసింది వశిష్ఠ మహర్షికి. అయోధ్యకు ఎవరు రాజు లేడనుకుంటున్నామేమో, రాముడి తర్వాత సీతను నేను రాణిని చేసి అయోధ్యను పరిపాలింపచేస్తాను. ఏమనుకుంటున్నావో? సీతమ్మ నారచీరలు ధరించాల్సిన అవసరం లేనే లేదు. పరమశాంతుడు సంయమీంద్రుడు అయినటువంటి వశిష్ఠ మహర్షికి కూడా కోపం వచ్చేటట్టుగా మాట్లాడింది కైక. ఇది దుర్మార్గపు పద్ధతిని ఆవిడ పాటించింది. ఆ తర్వాత నెమ్మదిగా కుమిలిపోతూ దశరథుడు లేచి కూర్చొని, ఈ పరిస్థితికి అంతటికీ కారణం నేనే, నా వరాలే. నహి తద్భవిత రాష్ట్రం ఎత్ర రామో న భూపతి, తద్వనం జీవిత రాష్ట్ర ఎత్ర రామో నివస్యతి. రాము రాజు కాకపోతే ఆ రాష్ట్రం కాదు, రాముడు అరణ్యంలో ఉంటే అదే రాజ్యం అన్నాడు. రాముడు ఎక్కడుంటే అది రాజ్యం, అరణ్యంలో ఉంటే అరణ్యమే రాజ్యం. ఆయన అయోధ్యలో లేకపోతే అది అసలు రాజ్యమే కాదు, రాష్ట్రమే కాదు, పొమ్మన్నాడు. ఎవరు? దశరథుడు. ఎవరిని నిందించాల, కైకను కూడా ఏమన్నా, తను తానే నిందించుకున్నాడు. తను తానే ఒక కైక వల్ల మొత్తం చూసారా, ఒక మాట ఎట్లాంటి పరిస్థితికి తీసుకొస్తుందంటే మాట యొక్క ప్రాధాన్యతను కూడా ఇక్కడ అర్థం చేసుకోండి. ఎదుటి వారికి కష్టం కలిగించేటువంటి విధంగా మాటలు మాట్లాడతాం, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనం ఏదో వారి మీద ఆధిపత్యాన్ని సంపాదించామనుకుంటాం. అప్పటి వరకు ఉన్నటువంటి విధానం అంతా తలకిందులైపోయింది. అందరూ కోరుకున్నటువంటి రామ పట్టాభిషేకం భంగం అయిపోయింది. మరి భర్త ఏమో సాగు బతుకులకు వచ్చాడు. అట్లా మొత్తం పరిస్థితి తారుమారు చేసేసింది కైక ఇలాంటి వరాలు కోరడం. సుమిత్ర దగ్గరికి పోతాం. వాల్మీకి రామాయణంలో సుమిత్ర ఒక గొప్ప పాత్ర. చాలా చాలా నిబ్బరం కలిగినటువంటి మనిషి. ఒక పినతల్లి, ఒక సవితి తల్లి రాముణ్ణి అరణ్యానికి పంపుతూ ఉంటే మరొక సవితి తల్లి తన కొడుకును రాముని వెంట అరణ్యాలకు పంపిస్తుంది. పైగా ఆయన ఎక్కడుంటే అదే అయోధ్య. రాముడే నీకు దశరథుడు, నీ తండ్రి, సీతమ్మే నీ తల్లి అని అంటుందా? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటమీం విద్ధి గచ్చతాత యథా సుఖం. చూసారా, కైకకు సుమిత్రకు ఉండేటువంటి ఆ భేదాన్ని మీరు గమనించారా? ఎటువంటి చక్కటి ప్రవర్తన, వినయము, సౌశీల్యము కలిగినటువంటి సుమిత్ర. తనకి ఇద్దరు పిల్లలు. ఎవరు వాళ్ళు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడేమో రాముడికి సేవకుడిగా చేశారు, శత్రుఘ్నుడేమో భరతుడికి సేవకుడిగా చేసింది. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే జంటలుగా తిరగటం. మరి తన పిల్లలు సేవకులు అయిపోతారు అని కైకలాగా బాధపడలేదు ఆవిడ.
అటువంటి సుమిత్ర గురించి ఇక్కడ సుమిత్ర వెళ్ళు నాయన నువ్వు కూడా అని చెప్పి స్వచ్ఛందంగా, అవసరం లేదు లక్ష్మణుడు వెళ్ళాల్సిన అవసరం, లక్ష్మణుడు వెళ్ళమని కైకి కోరలేదు. సీతను ఇంకా అన్నది కానీ నారచీరలు ఇచ్చి, కానీ లక్ష్మణుడు అల్ల, కానీ వెళ్ళాడు. అది లక్ష్మణుడి యొక్క భ్రాతృభక్తిని తెలియజేస్తుంది. సుమిత్ర యొక్క ఆ సవితి పిల్లవాడి మీద, రాముడి మీద ఆవిడకున్నటువంటి పరమ ప్రేమను కూడా తెలియజేస్తుంది. ప్రజలు అబ్బా పట్టాభిషేక భంగం అయిపోయిందని ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో ప్రజలు కూడా అంత బాధపడుతున్నారు. ఇళ్ళు వాకిళ్ళు విడిచారు, అందరూ రోడ్ల మీద పడ్డారు, కుమిలిపోయారు, మరి గుండెలు బాదుకున్నారు, ఆయన వెంబడి పడ్డారు. పశుపక్షాదులు కూడా తమ పనులు చేయడం మానేసినాయి. అంటే ప్రకృతి కూడా స్తంభించిపోయింది. ఒక మంచివాడికి ఏదన్నా చెడు జరుగుతూ ఉంటే ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయండి, గమనించాం మనం అంతే. తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం మానేశారు, అంత వంటలు చేయడం మానేశారు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేశారు, అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఈయన వెళుతున్నాడు, సుమంత్రుడు రథం మీద కూర్చోబెట్టుకొని సీతారామ లక్ష్మణులను తీసుకుపోతూ ఉన్నాడు. రథానికి అడ్డంగా పడుకుంటున్నారు ప్రజలందరూ. దశరథుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు, గుండెలు బాదుకుంటున్నాడు, రోడ్డు మీద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. ఒక పక్క దశరథుడేమో నే మహారాజుని ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు రథం ముందుకు పోనీయద్దు సుమంత్ర అంటున్నాడు. కానీ రాముడు ఏమంటున్నాడు, ఆ మాటలు నాకు వినపడలేదని చెప్పవయ్యా సుమంత్ర, పద ముందుకు రథాన్ని పోని అంటున్నాడు రాముడు. ఎవరి మాట పరిపాలించాలి ఇప్పుడు సుమంత్రుడు? మహారాజుగా ఉన్న దశరథుడి మాటను వినాలా, లేకపోతే ఇంకా ఏమీ కానటువంటి రాముడి మాటను వినాలా? రాముడి మాటే వినాలి మరి. ఎందుకంటే అదేమిటండి, రాముడు సత్యవాక్య పరిపాలకుడు అంటారే, ఆ మాటలు వినపడుతున్నా కూడా వినపడలేదని సుమంత్రుడితో చెప్పడం ఏంటి? అంటే అబద్ధం ఆడమంటున్నాడా? ఇది ఒక మంచి ప్రశ్న చాలామంది అడుగుతారు, విషవృక్షాన్ని బాగా చదివిన వాళ్ళు. రామాయణ కల్పవృక్షం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతారు. అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ రాముడు చెప్పాడా అబద్ధం ఆడమని సుమంత్రుడితో? అటు చెప్పచ్చా? నాశ్రౌషమితి రాజానాముపలబ్ధోపి వక్ష్యసి చిరం దుఃఖస్య పాపిష్టమితి రామస్తమబ్రవీ. ఎందుకు చెప్పాడు అట్లా? అబద్ధం చెప్తే ఆయన ఆదర్శ మానవుడు ఎలా అవుతాడు? చెప్పమంటే ఆయన చెప్పలేదు, చెప్పమన్నాడు. అంటే ప్రజలకు హితాన్ని కలిగించని అబద్ధం కూడా, ప్రజలకు హితాన్ని కలిగించే నిజం సరే, ప్రజలకు హితాన్ని కలిగించినటువంటి అబద్ధం కూడా సత్యంతో సమానమే. భూతహితంబుగా పలుకు అసత్యమైన అది సత్యమంత సమర్థత కలిగింది, సత్యమంత ఎఫెక్టివ్గానే ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటామండి, చీటికి మాటికి అబద్ధాలు ఏడేస్తూ ఉంటాంగా, చూసారా? ఊరికినే ఇక్కడ ఈయన సత్యాన్నే పట్టుకున్నటువంటి రామో విగ్రహవాం ధర్మ రామ సత్యపరాక్రమ, సత్యమునందు పరాక్రమ కలవాడు. సత్యం అంటే ఏమిటి? నిజం మాట్లాడడం మాత్రమే కాదు, ఆడిన మాటను తప్పకుండా ఉండడం. ఈ రెండు ఆయన సత్యం అనేటువంటి భావంలోనే ఆయన ప్రకటించాడు. నాకు వినపడలేదని చెప్పమంటాడు. ఎందుకంటే ఒక పక్క రాముడి, ఒక పక్క దశరథుడేమో కింద పడి కొట్టుకుంటున్నాడు, తల్లేమో గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది, ప్రజలంతా వెంబడి పడుతున్నారు, వాళ్ళ దుర్భరమైన దుఃఖాన్ని చూడలేకపోతున్నాడు. ఎందుకు ఇలా చేశాడంటే రాముడు వాళ్ళ దుర్భరమైన దుఃఖాన్ని చూస్తూ ఇంకా అక్కడే ఉండడం కంటే ఎట్లాగైనా తను వనవాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి వెళ్ళి తీరవలసిందే, తండ్రి మాట నిలబెట్టవలసిందే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న మాట చెప్పినా కూడా అది వాళ్ళందరికీ మంచి అవుతుంది కాబట్టి అలా చెప్పాలి. అది ఇక్కడ స్వారస్యం. కాబట్టి పితృఆజ్ఞారూపమైన స్వధర్మాన్ని వదలలేక ఆలస్యమైతే ఇంకా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి రథాన్ని గబగబా పోనివ్వమన్నాడు. ప్రజలు కూడా వెంబడబడ్డారు. మేము కూడా వనాలకు వస్తామన్నారు, మాకు అదే అయోధ్య అన్నారు. పరిగెత్తారు, వచ్చారు. సరే ఎవరేమన్నా రాముడు మాత్రం ప్రతిజ్ఞ నుంచి యువతలకి రాలేదు, నిర్విచారంగా ఉన్నాడు. ప్రజలతో చెప్పాడు, నన్ను చూసుకున్నట్టే భరతుడిని చూసుకోండి అయ్యా, మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, మీ కుటుంబాలు చూసుకోండి అని చెప్పాడు. అయినా వాళ్ళు వెళ్ళలేదు. తమసా నది తీరానికి వచ్చారు, అందరూ అక్కడ పడుకున్నారు. ఆమెను వాళ్ళంతా ప్రజలు నిద్రపోయారు. అప్పుడు నెమ్మదిగా సీతారామ లక్ష్మణులు చీకట్లోనే గుట్టుగా ఆ నదిని దాటేసేసి బయటకు వచ్చేసారు.
ఆ నది దాటిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం ఉంది. దానికి అధిపతి గుహుడు అనేవాడు. ఆయన విరాధ జాతీయుడు. రాముడు అక్కడికి చేరాడు. చేరగానే గుహుడు ఆయన్ని చాలా ప్రేమగా గౌరవంగా కౌగిలించుకున్నాడు. నువ్వు నా స్నేహితుడు అన్నాడు గుహుడు. ఈయన మాత్రం ఊరుకున్నాడా? ఆత్మస్య ప్రాణసఖ అన్నాడు. ఎవరు? రాముడు. ఒక ఆటవికుడితో నువ్వు నా ప్రాణసఖుడివి అన్నాడు. 2 లక్షణాలు కనపడతాయండి మనకి రాముడిలో. ఆయనకి 2 గురువులు కదా. ఎవరు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. వశిష్ఠుడు చూడండి, అందరం కూడా మన గురువుల దగ్గర నుంచి వాళ్ళలో ఉండే మంచి విశేషాలు నేర్చుకోవాలి. వశిష్ఠుడు దగ్గర ఏం నేర్చుకున్నాడు రాముడు అంటే సమరస భావాన్ని నేర్చుకున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉండడం అనే గుణాన్ని నేర్చుకున్నాడు. దీన్ని ది స్పిరిట్ ఆఫ్ హార్మనీ అంటారు. విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు రాముడు? విజేతృ స్వభావాన్ని నేర్చుకున్నాడు. దీన్నే ది స్పిరిట్ ఆఫ్ కాంక్వెస్ట్ అంటారు. అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం అనేటువంటి గుణాన్ని వశిష్ఠుడి దగ్గర నుంచి, అందరినీ పరాక్రమంతో జయించగలిగేటువంటి ఒక విజేతృ స్వభావాన్ని విశ్వామిత్రుడి దగ్గర నుంచి రాముడు నేర్చుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అందువల్ల రాముడికి వీరు వారు అని లేదు. మరి గుహుడితో చేశాడు, పశుపక్షాదులతో చేశాడు, జటాయుకు అంత్యక్రియలు చేశాడు, కోతులతో స్నేహం చేశాడు, వాళ్ళందరూ తను అభిమానించేట్టుగా చేసుకున్నాడు. ఆయనకి అసలు వీరు వారు అనే తేడా ఏముందండి? అందరితో కలిసిపోయేటువంటి స్వభావం కలగాలి. అయితే ఇంత స్నేహం కలిగినా కూడా గుహుడి దగ్గర ఇంట్లో భోజనం చేయలేదు. అదేంటండి? ఏమన్నా నియమమా భోజనం చేయకూడదని ఆటవికుడి ఇంట్లో? అదేం కాదండి. ఈయన వనవాసం వెళ్ళడం అనే ఒక వ్రతాన్ని స్వీకరించాడు కాబట్టి ఏదైనా ఒక వ్రతాన్ని స్వీకరించేటప్పుడు ఉపవాసంతో ప్రారంభించాలి అనేది నియమం. అందుకోసం ఆయన ఆ రోజు ఏమీ భుజించలేదు. లక్ష్మణుడు నీళ్లు తీసుకొస్తే తాగాడు, మేలకుండా పడుకున్నాడు. మరి ఒక్క మాట చెప్పాడండి, మా తండ్రి గారి గుర్రాలు ఉన్నాయి, ఇంత దూరం అలసిపోయి వచ్చినాయి, ఆ గుర్రాలకు కాస్త గడ్డి పెట్టి నీళ్లు పోయావయ్యా ఓ గుహుడా, నాకు ఆతిథ్యం ఇచ్చినట్టుగానే నేను ఆనందపడతాను అన్నాడు. ఆ పని చేశాడు. గుహుడు కూడా దాన్ని తప్పుగా తీసుకోలేదు. అక్కడి నుంచి సుమంత్రుడు రథం తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నది, గంగా నదిని దాటారు. గంగా నది దాటడానికి ఒక నావను సిద్ధం చేశాడు. ఎవరు? మన ఆ గుహుడు. ఆ నావలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ఎక్కారు. మధ్యలో సీతమ్మ ఉండేటట్టుగా, రామలక్ష్మణుడు ముందు వెనకలు ఉండేటట్టుగా అలాగా. ఎందుకంటే అరణ్యంలోకి వెళుతున్నాం, సీతమ్మ స్త్రీ, ఆవిడకి ఎటువంటి బాధలైనా కలుగుతాయనేటువంటి జాగ్రత్త కొద్దీ అలా చేశారు. ఆ తర్వాత గంగ దాటేటప్పుడు ఆవిడ మొక్కుకుంది. సీతమ్మ మొక్కుకునే ఆచారం ఉండిందనమాట ఆ రోజుల్లో కూడా. ఏమని? మేము వనవాస దీక్షను బాగా చక్కగా పూర్తి చేసుకొని వస్తే నీకు మొక్కులు చెల్లిస్తామన్నది. అక్కడి నుంచి ఒక మర్రి చెట్టు కింద ఆ రోజు రాత్రి కాలం గడిపారు. అక్కడి నుంచి గుహుని మార్గదర్శకత్వం ప్రకారంగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన వీళ్ళందరినీ సత్కరించాడు, కూర్చోబెట్టాడు. ఒక గొప్ప మహర్షి ఆయన, సప్త ఋషుల్లో ఒకడు భరద్వాజుడు. అంతేకాదు బ్రహ్మచారి, అహింసావ్రత పరాయణుడు, అతిథి సేవా పరాయణుడు కూడా ఆయన భరద్వాజుడు. భరద్వాజుడు పెట్టేటువంటి భోజనానికి ఒక గొప్ప ప్రశస్తి కూడా ఉంది. దాన్ని భరద్వాజ విందు అంటారు. అంటే భరద్వాజుడు పెట్టినంత బాగా ఎవరు భోజనం పెట్టలేరు అని చాలామంది ఆ విధమైనటువంటి ఆయనకి కితాబు ఇచ్చారు. సరే, అక్కడి నుంచి భరద్వాజుడు చెప్పాడు, ఇక్కడే చిత్రకూటం అని ఉంది, అక్కడికి వెళ్ళండి అని. అక్కడ పనచారు నిర్మించుకొని అక్కడ ఉండమన్నాడు. సరే, అక్కడ ఉన్నారు. త్రివేణి సంగమం దగ్గర ఆ యమునా నదిని దాటారు. అక్కడి నుంచి ఒక మర్రి చెట్టు కనపడ్డది. అక్కడ ఆ చెట్టును కూడా పూజ చేసింది. ఎవరు? సీతమ్మ. తన భర్త వ్రతాన్ని బాగా చేయమని. ఆవిడ భూపుత్రి కదా. భూపుత్రి అయినటువంటి సీతమ్మకు ప్రకృతి అంటే ఇష్టం, వనాలంటే ఇష్టం, అరణ్యాలంటే ఇష్టం. అందుకే ఆవిడ పాపం నిండు చూలాలుగా ఉన్నప్పుడు కూడా వనాలకు వెళ్ళాలనుకుంది. అక్కడికి వెళ్ళారు, పర్ణశాలలో నివసించారు. హాయిగా ప్రకృతి సౌందర్యం అంతా చూస్తూ గడుపుతూ ఉన్నారు కాలం. ఇక్కడ అయోధ్యకు వచ్చేటప్పటికల్లా సీతారాములు గుహుని దగ్గర ఉన్నంత కాలం సుమంతుడు కూడా వాళ్ళతోనే ఉండి వెనక్కి వచ్చాడు. వెనక్కి రాగానే దశరథుడు వాళ్ళు వెళ్ళారా అని అడుగుతూ, కుమిలిపోతూ, బాధపడుతూ, నేను ఒక తప్పు చేశాను, నేను పూర్వం ఏనుగు అనుకొని ఒక ముని బాలుణ్ణి బాణంతో కొట్టాను. ఆ ముని బాలుడి తల్లిదండ్రులు నన్ను శపించారు.
మేమెలా పుత్రవియోగంతో బాధపడుతున్నామో నీవు కూడా అలాగే పుత్రవియోగంతో బాధపడతావు అని. అసలు అప్పటికి ఆయనకి పిల్లలే లేరు. ఓహో, దీన్ని బట్టి నాకు పిల్లలు కలుగుతారు అని ఆయన అనుకున్నాడు దశరథుడు. ఆ శాపం ఇప్పుడు గుర్తొచ్చింది ఈ చరమాంక దశలో జీవితంలో. అంతే, చివరికి ఏడ్చి ప్రాణాలు వదిలేశాడు. ఎవరు? దశరథుడు. వెంటనే భరతుడి కబురు వెళ్ళింది. భరతుడు శత్రుఘ్నులు ఇద్దరు మేనమావల ఇంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళింది కబురు. విషయం ఏం చెప్పలేదు. వెంబడి పెట్టుకొని వెంటనే రమ్మన్నారు. వచ్చాడు. గబగబా భరతుడు వచ్చి ముందు తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంతఃపురంలోకి. ఆయన అక్కడ కనపడలేదు. కైక దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా నాన్నగారు ఏరి ఎక్కడ కనపడలేదే, అర్జెంటుగా రమ్మన్నారే, ఏమిటి విషయం అని అడిగాడు. తండ్రి గారు ఏరి అంటే ఆవిడ అంటుంది, సర్వభూత సహజమైన గమ్యస్థానానికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు అని. అంటే సర్వభూతములు వెళ్ళేటువంటి చివరి గమ్యస్థానం ఏది? మరణమే కదా. మరణించారు అని చెప్పేసింది. చాలా గంభీరంగా పలికి ఆయన నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయిపోయింది. హాహాకారాలతో భూమి మీద పడిపోయాడు. వివరాలు అడిగాడు. జరిగిందంతా చెప్పింది. అస్సలు భరతుడికి తల బద్దలైపోయింది. దుఃఖం మితిమీరిపోయింది. క్రోధం ఎక్కువైపోయింది. పాపాత్మురాలా, కులానికి కొరువు అయిపోయినావే, నువ్వు రాజ్యం చేయాలనుకుంటే నా మీద పెట్టి వంకబెట్టి నువ్వెందుకు అడగటం? అందుకు రాముడిని వనవాసాలకు పంపాలా? అయినా నీకు తగిన శాస్తి చేస్తాను చూడు. ఇప్పుడే నేను అరణ్యాలకు వెళ్ళి మా అన్నం తీసుకొచ్చేస్తాను, చేసి ఆయన్ని రాజుని చేస్తాను, ఆయనకి పాదసేవ చేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ పట్టాడు. అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. ఇంతటితో కైక కట్టుకున్న ఆకాశ హర్మ్యాలన్నీ కూలిపోయాయి. ఏ కొడుకు కోసమైతే ఇంత అప్రతిష్టను మూటగట్టుకొని చెప్పుడు మాటలు విని కైక రాముణ్ణి వనవాసానికి పంపించి భరతుడికి పట్టం కట్టాలనుకున్నదో ఆ కొడుకే ఆవిడ్ని తోలనాడాడు, తిరస్కరించాడు, బాధపెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో బాగా మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా బాధ పెట్టకూడదు అనేటువంటివి ఇది ఒక గొప్ప మానవ జీవన విలువ. అక్కడి నుంచి కౌసల్య దగ్గరికి వెళ్ళాడు. కౌసల్య దగ్గరికి వెళితే ఆవిడ ఒక్కసారి శోకోద్విగ్నయ్యి ఉన్నది కౌసల్య. ఆమెనా, ఏం నాయనా వచ్చావా, ఇంకా ఏముందని వచ్చావు, నువ్వు రాజు కావాలనుకుంటే కావచ్చు కదా, నా కొడుకునేందుకు అరణ్యాల పాలు చేసావని చెప్పి శుభ్రంగా అడిగేసింది. నిజంగా విలవిలవిలలాడిపోయాడండి భరతుడు. ఆయనకేం తెలుసు పాప, ఆయనకేం తెలీదు, తప్ప ఆయనలో ఏమీ లేదు. అమ్మా నాకు అసలు ఏం తెలియదమ్మా, నేను ఇవన్నీ ఇటువంటి దారుణ కార్యం నేను చేయలేదమ్మా, ఆలోచన కూడా లేదమ్మా నాకు. నేనే కానీ ఇటువంటి క్రూర కార్యం చేసి ఉండేవాడిని అయితే రౌరవాది నరకాలకు పోతానమ్మా, నేను చదివిన విద్యలు నాకు కాకుండా పోతాయమ్మా అని చెప్పేసి ఆయన చాలా బాధపడిపోయాడు. అంటూ ఇక్కడ భరతుడు కొన్ని శపథాలు చేస్తాడండి. ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం, చాలామందికి తెలియనటువంటి విషయం. నేను కానీ రాముణ్ణి అడవులకు పంపాలి అనేటువంటి భావనతో ఇటువంటి క్రూర కార్యం తలపెట్టినట్టయితే ఫలానా పాపపు పని చేసిన వాడు ఏ నరకానికి పోతాడో, ఏ గతి పడతాడో ఆ గతి నేను పడతాను. ఇది భరతుని శపథాలు. అంటే ఇండైరెక్ట్ వే అన్నమాట. నేను కానీ ఇలాంటి పనులు చేస్తే ఫలానా పాపపు పని చేసిన వాడు పోయినటువంటి చోటికి పోతాను. అంటే ఎటువంటి పాపకార్యాలు చేయకూడదు, ఎటువంటివి చేస్తే ఏం బాధలు కలుగుతాయి అనేటువంటి విషయం ఇక్కడ ఈ భరతుని యొక్క శపథాల వల్ల మనకు తెలుస్తుంది. ఏమేం చేయకూడదో అవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమిటంటాడంటే, పాపిష్టులకు సేవ చేయడం మహాపాపం, సూర్యుడికి ఎదురుగుండా మలమూత్ర విసర్జన చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. యుద్ధరంగం నుంచి పారిపోకూడదు, పరస్త్రీ లోలురు కాకూడదు, అలాగే మద్యపానం సేవించకూడదు, మిత్రుడికి ద్రోహం చేయకూడదు, అనర్హుడికి దానం చేయకూడదు, సంధ్యాకాలంలో నిద్రించకూడదు, అశుచిగా ఉండకూడదు, ప్రజలు తాగే నీటిని పాడు చేయకూడదు. ఈ మధ్య ఒక వార్త చదివారు పేపర్లో, మీరు కూడా చదివారుగా అందరూ పిల్లలు. ఏమిటి ఆ వార్త అంటే, ఒక టీచర్ పిల్లలు నీళ్లు తాగేటువంటి ఆ స్కూలు ట్యాంకులో విషం కలిపాడు. ఒక ఉపాధ్యాయుడు చేయదగ్గ పనేనాది? ఇప్పుడు నాకు ఈ భరతుడి శపథాలు చదువుతుంటే అరే అప్పుడే చెప్పాడే భరతుడి మాట, ఇట్లా చేసినవాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపాన్ని పొందుతాను అన్నాడే.
10 మంది పిల్లలు తాగేటువంటి నీళ్ళల్లో విషం కలపడం అనేటువంటిది ఎంత పాపపు కార్యం అండి ఇది. నిజంగా అటువంటి వాడిని ఏం చేయాలి? అందులో వాడు ఉపాధ్యాయుడు అంటే ఎవరి మీద కోపంటే హెడ్ మాస్టర్ మీద, తోటి ఉపాధ్యాయుడి మీద కోపం అయితే మీరిద్దరు కొట్టుకోండి, కోర్టులకు పోండి. పిల్లల్ని ఎందుకు పాడు చేస్తున్నారు అంటే ఎంత విచక్షణ లేనటువంటి ప్రజలో మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ పాతకాలు, ఉట్టి పాపాలు కూడా కాదు, మహాపాపాలు. ఈ పాతకాలు చేసిన వాళ్ళు పొందేటువంటి దుర్దశను నేను అనుభవిస్తాను అని చెబితే పాపం ఆ శబ్దాలు విని ఆ ఒట్లు అనమాట, అవన్నీ ఒట్లేసి చెప్పాడు. చెప్తే అప్పుడు ఆవిడ నమ్మి, నాయనా నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు, రాముడి యొక్క విరహం భరించలేకనే ఇలా బాధపడుతున్నాను అని అతనికి నచ్చ చెప్పింది. ఆ తర్వాత భరతుడు అందరినీ పిలిపించాడు. ఎందుకంటే దశరథుడు లేడు కదా, రాజ్యం అరాచకమైపోతోంది. మంత్రులందరినీ సమావేశపరిచి అందరినీ కూర్చోబెట్టాడు. వాడు వశిష్ఠుడు అన్నాడు, మీ తల్లిగారి కోరిక ప్రకారం నువ్వు రాజు కావయ్యా అన్నాడు. నేను కాను. మన ఇక్ష్వాకు వంశాల్లో ఒక ధర్మం ఉంది, జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలి. ఏమైనా సరే జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలి. కాబట్టి రాముడే రాజు కావాలి, నేను కాను. నేను అందుకోసం మిమ్మల్ని సమావేశపరచలేదు, మనం అందరం కలిసి అరణ్యానికి వెళదాం పదమన్నాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు, రాజ్యంచ అహంచ రామస్య అన్నాడు. రాజ్యము రాముడిదే, నేను కూడా రాముడి వాడిని. నేను రాముడికి వ్యతిరేకం కాదు, నేను కూడా రాముని వాడిని అనేసి చెప్పాడు. ఇట్లా రామభక్తితో ప్రేమపూరితమైన హృదయంతో 3 తల్లుల్ని తీసుకొని సైన్యంతో సహా భరతుడు అడవికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే రాముడిని తీసుకొచ్చి అయోధ్యలో పట్టాభిషిక్తుడిని చెయ్యాలని వెళ్ళాడు. బాగానే ఉందండి. సైన్యం ఎందుకు? అన్నని అయోధ్యకు తీసుకురావడానికి సైన్యంతో ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రశ్న. ఎందుకు వెళ్ళాడంటే, సైన్యంతో ఎందుకు వెళ్ళాడంటే, అది ఒక అరణ్యం కదా, రాక్షసులు ఉండవచ్చు, మరి వేరే వాళ్ళంతా ఉండవచ్చు. మరి అటువంటి సమయంలో తమను తాము కాపాడుకోవాలి, తల్లులతో సహా వెళుతున్నాడు కాబట్టి స్వవర్గాన్ని పరిరక్షించుకోవడానికి ఆయన అలా వెళ్ళాడు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, అక్కడి నుంచి గుహుడి దగ్గరికి వెళ్ళాలిగా. దారిలో గుహుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? భరతుడు సపరివారంగా. గుహుడు ఏం చేశాడంటే, ఏంటి ఇతను ఇలా వచ్చాడు, సైన్యంతో సహా ఇలా వచ్చాడేంటి? ఏమయ్యా భరత, ఈ అరణ్యంలో కూడా రాముడిని నిద్రపోనివ్వవా, ఎందుకు వచ్చావు ఇలాగా అన్నాడు. అనేటప్పటికీ పాపం బాధ కలిగింది భరతుడికి. ఆయన అన్నాడు, రాముడు ఎవరు అనుకుంటున్నావు? నా అగ్రజన్ముడు ఆయన అంటున్నాడు, రాఘవస్థహి మే భ్రాత జ్యేష్ఠ పితృసమో మాత. రాముడంటే ఎవరు? నా పెద్దన్న. పెద్దన్న అంటే ఎవరు? తండ్రితో సమానం. జ్యేష్ఠో పితృసమో మత. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. తమకంటే పెద్దవారిని ఎలా గౌరవించాలి. ఇంట్లో పెద్దవాడు ఉంటాడు, అన్నని ఎంత మాట పడితే ఒరే అరే అంటూ ఎంత మాటలు పడితే అంత మాటలు మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద అన్న అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచి, అట్లాంటి వాడిని నేను ఇలా చేసుకోవడానికి వస్తానా నేను ఏమిటి అన్నాడు. అక్కడి నుంచి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా అదే ప్రశ్న అడిగాడు, ఏమయ్యా నీకు రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని రాముడిని చంపి అయోధ్యను పాలించాలని వచ్చావా అన్నాడు. ఇంకా బాధపడ్డాడు. ఏమిటి నాకు ఈ పరిస్థితి ఏమిటి, నేను ఏ పాపం ఎరుగును అని నన్ను వీళ్ళంతా ఇట్లా అడుగుతున్నారు ఏమిటి అంటే, అప్పుడు భరద్వాజుడు అన్నాడు, నీ మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నిస్తున్నానయ్యా. నేను నాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడు, కానీ ప్రజలకు తెలియాలిగా. భరతుడు ఎటువంటి వాడో అందరూ తెలుసుకోవడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను అన్నాడు. సరే, అక్కడి నుంచి అని ఒక మాట అన్నాడండి భరద్వాజుడు, మీరు కైకని నిందించవాకవయ్యా. కైక ఇలా చేయడం అనేటువంటిది ఒక నిమిత్త మాత్రంగా, ఒక విధి విలాసంగా కైక ఇట్లా వరాలు కోరింది. కైక నిమిత్త మాత్రురాలు. చూసారా, రాముడి మాట భరద్వాజుడి మాట ఒకటిగానే ఉంది. దైవ ప్రేరితమై కైక ఇలా వరాలు కోరింది అని అన్నాడు రాముడు. విధి ప్రేరిత అయి ఇట్లా మాట్లాడింది అన్నాడు భరద్వాజుడు. ఇద్దరి యొక్క అంటే మహాత్ముల యొక్క ఆలోచన విధానం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది.
అది సానుకూలంగా ఉంటుంది, అది ప్రతికూలంగా ఉండదు అని చెప్పడానికి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. సరే, భరద్వాజుడు విందు ఇచ్చాడుగా, తాగిన వాళ్ళకి తాగేదంతా మద్యము మాంసము అన్నీ ఇచ్చేసాడు. మరి అలా తినేవాళ్ళు కాబట్టి, క్షత్రియుడు కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు శుభ్రంగా అందరూ తాగేసి తినేసి పడుకున్నారు. అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు? రాముడిని కలుసుకుని రాముడిని అయోధ్యకు తీసుకెళ్ళాలని. సరే, మొత్తం మీద చివరికి మరుసటి రోజు బయలుదేరి పెద్ద సైన్య పరివారంతో బయలుదేరితే ఏమిటో దూరంగా జెండాలు కనబడుతున్నాయి, సైనికుల యొక్క సందడి వినబడుతోంది. ఆమె సీతారాములేమో ప్రశాంతంగా వనవిహారం చేస్తున్నారు. ఈ లక్ష్మణుడు కొండ పైకెక్కి చూశాడు, అక్కడ భరతుడు కనపడ్డాడు. ఓ అన్న, ఇంకేముంది, మనల్ని ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టడానికి, మనల్ని చంపడానికి, మనతో యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు ఆ భరతుడు అని చెప్పేసి గబ మాట్లాడితే, అప్పుడు రాముడు ఎప్పుడు చెయ్యడట్లా భరతుడు అటువంటి వాడు కాడు, ఎప్పుడు అలాంటి పని చెయ్యడు. చూసారా, ఎదుటివాడని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చాలామంది అపార్థాలతో అపోహలతో ఒక చిన్న విషయం వస్తే, ఏదైనా విషయం వస్తే దాన్ని పట్టుకొని చాలా గుంజుకుంటూ ఉంటారు. అలాగే ఆలోచిస్తారు, అలాగే వ్యతిరేక దిశలో ఆలోచిస్తారు. కానీ రాముడు ఏం చేశాడు? తప్పు. భరతుడు మహాత్ముడు, అలా ఎప్పుడు మన మీదకి యుద్ధానికి రాడు, నువ్వు ఆవేశం తగ్గించుకో అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాడు లక్ష్మణుడు. ఇంతలోకి భరత శత్రుఘ్నులు ఇద్దరు పాదచారులే వచ్చారు, చూశారు. వీళ్ళు ఇట్లా ఒక కుటీరంలో, ఒక పర్ణశాలలో ఉండడాన్ని చూసి బొటబొట కంటి వెంట నీరు కార్చేశాడు భరతుడు. యువరాజ పట్టాభిషిక్తుడై వచ్చాడు, అందులోనూ సైన్యంతో వచ్చాడు అని అనుకుని రాముడు ఆయన కూర్చోబెట్టి రాజనీతిని ఉపదేశిస్తే అంతా విన్నాడండి మాట్లాడకుండా. అసలు రాజు అయితే కదయ్యా నీ రాజనీతి, నేను అసలు రాజునే కాదు, నాకెందుకు ఈ రాజనీతి? సరే, ఏదో నువ్వు పెద్దవాడివి చెప్పావు, విన్నాను. విషయం ఏమిటంటే తండ్రి గారు మరణించారు, చెప్పాలిగా. చెప్పాడు. వశిష్ఠుడు, ముగ్గురు తల్లులు వస్తున్నారు. ముందు వీళ్ళిద్దరు వెళ్ళి సంభాషణ జరిగింది. చెప్పేటప్పటికల్లా దాంతో చాలా బాధపడిపోయాడు, కుమిలిపోయాడు. దశరథుడు పరితపించాడు. తర్వాత సీతతో చెప్పాడు, సీత ఉపచారాలు చేసింది. అప్పుడు వెళ్ళి తండ్రికి చేయవలసిన కర్మాధికారాలన్నీ చేశాడు రాముడు. అక్కడి నుంచి పట్టుబట్టు కూర్చున్నాడు భరతుడు. నువ్వు రా, అయోధ్యకు రా అని పట్టుబట్టు కూర్చున్నాడు. తల్లులు వచ్చారు, తల్లుల్ని చూశాడు, వాళ్ళకి నమస్కరించాడు. వాళ్ళని చూసి బాధపడ్డాడు రాముడు, చాలా పరితపించాడు. అందరూ ఒకరినొకరు ఊరడించుకున్నారు ఒకరినొకళ్ళు. కైకను కూడా ఆదరించాడు రాముడు. కైకను పక్కన పెట్టలేదు, కైకను కూడా ఆదరించాడు. తర్వాత నువ్వు రావయ్యా, ఇక్కడి నుంచి మనం వెళదాం. నే రాను అంటే, నేను అసలు సన్యసించేశాను, నీలాగా నేను నారచీరలు కట్టుకున్నాను, భోగాలు విసర్జించాను అన్నాడు భరతుడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాకెందుకు ఇవన్నీ, నువ్వు లేని అయోధ్య నాకు అవసరం లేదు, ఇది నా తల్లి కైక కోరుకున్న వరాలు, నేను కోరుకోలేదు ఇవన్నీ కూడా, నువ్వు వచ్చి రాజ్యభారం తీసుకో. వద్దయ్యా, కైక చేసింది న్యాయమే. పూర్వం తండ్రి గారు వరాలు ఇచ్చాడు, అవి ఇప్పుడు ఆవిడ కోరుకుంది, అందులో తప్పే ఉంది. నువ్వు దశరథుడిని నిందించవద్దు, కైకను నిందించవద్దు, ఎవరిని నిందించవద్దు. నువ్వు అయోధ్యకు రాజువుగా, నేను ఈ అరణ్యానికి రాజునవుతాను. అందుకే వాలిని చంపినప్పుడు కూడా అదే మాట, నేను ఈ అరణ్యానికి రాజును కాబట్టి, రాజుగా నేను ఇక్కడున్నటువంటి అరణ్య మృగాలను కట్టుదిట్టం చేయవలసిన అవసరం నాకు ఉంది కాబట్టి, నువ్వు అధర్మాన్ని పాలించావు కాబట్టి నిన్ను చంపుతున్నాను అన్నాడు వాలితో రాము. సమన్వయం అదన్నమాట. కాబట్టి నువ్వు అయోధ్యకు రాజుగా భరత, నేను అరణ్యానికి రాజును అవుతాను. చాలా ఉదాత్తమైన ధర్మంతో కూడిన ఈ మాటలు విని అందరూ సంతోషించారు. కానీ వశిష్ఠుడు కూడా అడిగాడు, కానీ వశిష్ఠుడు మాట కూడా ఆయన వినలేదు. మధ్యలో ఒక ఆయన వచ్చాడండి, ఒక బ్రాహ్మణుడు. వినండి, తర్వాత మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా. మళ్ళీ ఇలా చెప్పే అవకాశం మాకు రాదు, వినే భాగ్యం మీకు ఉండదు. జాబాలి అని ఒక మహర్షి వచ్చాడు, దశరథుడి మంత్రి. ఆయన వచ్చేసి ఆయన ఒక రకమైన ఉపన్యాసం చేశాడు. ఏమిటయ్యా తల్లి అంటావు, ఇప్పుడు మనం ఆలోచించే విధానంలోనేనండి జాబాలి మన గురువులు అంటాడు.
తల్లి ఏమిటి, గురువు ఏమిటి, తండ్రి ఏమిటి, భార్య ఏమిటి, బిడ్డలేమిటి, హాయిగా జల్సా చేయండి, డబ్బు సంపాదించండి, ఏదో పద్ధతిలో డబ్బు సంపాదించండి, అనుభవించండి, భోగాలు అనుభవించండి, న్యాయమో అన్యాయమో. శుభ్రంగా అయోధ్యకు పోయి రాజ్యం చేసుకోక, భోగాలు అనుభవించక, తండ్రి అంటావు, మాట అంటావు, ప్రతిజ్ఞ అంటావు, సత్యం అంటావు, వాక్ అంటావు, ఏమిటయ్యా ఇది? ఎవరికెవరు? ప్రయాణం చేస్తుంటే మనతో పాటు 10 మంది ప్రయాణం చేస్తారు. వాళ్ళ స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు, మన స్టేషన్ వస్తే మనం దిగిపోతాం. ఇప్పుడు చెప్తుండే అందరూ మెట్ట వేదాంతాలు, కబుర్లు, ఇవన్నీ. ఎవరైనా దుఃఖితులై ఉంటే అలా చెప్పి వాళ్ళని ఓదార్చడం వేరు. అసలు అదే ధర్మంగా చెప్తాడు, అది నాస్తిక ధర్మం. మళ్ళీ అతను దశరథుడి మంత్రి కాబట్టి సత్యము లేదు, వాక్యము లేదు అనే మాటలు వినేటప్పుడు కోపం వచ్చేసింది రాముడికి. కానీ కోపాన్ని పైకి చూపించకూడదుగా, జాబాలి బ్రాహ్మణుడు కదా, వినయంతో ఒక చక్కటి సమాధానం ఏమన్నాడంటే, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. నువ్వు చెప్పే ఉపదేశాలన్నీ ఆచరణ యోగ్యాలు కానీ అనాచారాలయ్యా. లోకంలో సత్యమే భగవత్ స్వరూపం. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంపదలన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి. అన్నిటికీ సత్యమే మూలము. సత్యం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు అని అసలు లోకమంతా సత్యం చుట్టూనే తిరుగుతూ ఉన్నది. సత్యే లోక ప్రతిష్ఠిత. ఇది మనం ఎంబ్లంలో పెట్టుకోవచ్చు. సత్యే లోక ప్రతిష్ఠిత అంటే లోకమంతా సమయం అయిపోతున్నట్టుంది, ఒక 5 నిమిషాల్లో ముగిస్తారు. లోకమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. అంతేకాదు, రాజు సత్య ప్రవర్తకుడైతే ప్రజలు కూడా సత్య ప్రవర్తకులు అవుతారు. రాజు పక్కకు పోతే ప్రజలు కూడా అంతే. ఇప్పుడు నేను మా తండ్రి మాటను జవదాటి పితృవాక్య పరిపాలకుణ్ణి కాకుండా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని అయోధ్యకు వెళ్ళి రాజభోగాలు అనుభవిస్తే ప్రజలు కూడా అదే పద్ధతిలో ఉంటారు. కాబట్టి నేను దీన్ని అవలంబించను అని జాబాలతో నిష్కర్షగా చెప్పేశాడు. ఆయన ఒప్పుకోలేదు. అంతటితో ఊరుకున్నాడా? భలే పట్టుదలగలవాడు భరతుడు కూడా, సామాన్యుడు కాదు. ప్రత్యుపవేశం చేశాడు. అంటే మేలకుండా ఆహారం నిద్ర అన్నీ మానేసేసి ఆ నీళ్లు కూడా తాకుండా ఒక రకమైన కార్యాంత దీక్ష అంటారే, ప్రవేశం చేసేసి, నువ్వెన్నన్నా చెయ్యయ్యా, నువ్వేమన్నా చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా. చంద్రుడు కాంతిని సన్యసించిన, హిమవంతుడు హిమాన్ని విడిచిపెట్టిన, సముద్రుడు హద్దును అతిక్రమించిన, నేను మాత్రం పిత్రాజ్ఞను దాటను. దట్ ఈజ్ రామ. ఆడిన మాట తప్పను. ఆడిన మాట తప్పినటువంటి వాడుగా మా తండ్రిని నేను ఒప్పుకోను, చరిత్రలో నిలబెట్టను. ఇంతకంటే ఏం కావాలి? పుత్రధర్మం అంటే ఇట్లా ఆయన చెప్పాడు. అంటే చంద్రుడు తన చల్లదనాన్ని విడిచిన అంటే వాటికి సహజమైనటువంటి గుణాలను అవి ఎట్లా వదలలేవో, నేను కూడా నా సహజమైనటువంటి సత్యవాక్య పరిపాలకత్వం అనేటువంటి గుణాన్ని వదలను అన్నాడు రాముడు. కాబట్టి నువ్వు వెళ్ళిపో అయోధ్యకి, నేను అరణ్యంలో దండకారణ్యంలోకి వెళ్ళిపోతా అన్నాడు. ఇంకేం చేస్తాను? అప్పుడు గబగబా ఒక పాదుకలు తీసుకొచ్చేసి భరతుడు చక్కగా అలంకరింపబడిన పాదుకలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని రాముడి చుట్టూ 3 సార్లు తిరిగి ఆయన కాళ్ళకు వాటిని తొడిగి, ఈ పాదుకలు రాజ్యం చేస్తాయి ఇహ నుంచి. ఇదే పాదుక పట్టాభిషేకం. ఎంతోమంది నాటకాలు రాశాడు చక్కగా, నాటకకర్తలు. పాదుక పట్టాభిషేకం చేశాడు, చెప్పాడు. ఒక్కటే మాట ఏమనంటే, 14 ఏళ్ళు అయిపోయిన మరుసటి రోజు నువ్వు అక్కడికి రాకపోతే నేను ఇంక అయోధ్యకు వెళ్ళను, నందిగ్రామం అనే చోట ఉంటా. అదే గమనంలో చివరి గమనం చెప్పింది. రాజధాని అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. ఈ పాదుకలకే పట్టాభిషేకం, వీటికే నేను అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తా, వీటికే నివేదిస్తా, ఇవి పాలిస్తాయి. అయోధ్యను పాలించేవి పాదుకలు. అంటే రామపాదుకలు పాలిస్తాయంటే
పరోక్షంగా రాముడే పరిపాలించినట్టు, నేను కాదు. ఆయన పంతం ఆయన నెగ్గించుకున్నాడు, ఈయన పంతం ఈయన నెగ్గించుకున్నాడు. ఇట్లా నువ్వు 14 ఏళ్ల తర్వాత మరుసటి రోజు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తా, అగ్ని ప్రవేశం చేసేస్తా అన్నాడు. అదే భయం పట్టుకొని రాముడు తర్వాత ఏం చేశాడో తెలుసా? పుష్పక విమానం ఎక్కి వచ్చేస్తూ మధ్యలో భరద్వాజ మహర్షి దగ్గర ఆశ్రమం దగ్గర ఆగి హనుమంతుడిని పంపిస్తాడు. నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి భరతుడిని గమనించమన్నాడు. 14 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట భరతుడు పాటిస్తున్నాడా లేదా, భరతుడు ఉన్నాడా అక్కడ, ఉన్నాడా లేదో, ఎట్లా ఉన్నాడో ముందు గమనించు. ఆయన కానీ చెప్పిన ప్రకారంగా ఉంటే నేను వస్తున్నానని చెప్పేసి ఈ లోపల తొందరపడతాడు. నా అంత పట్టుదల ఉంది భరతుడు అన్నాడు. హనుమంతుడు వెళ్ళి చూశాడు, అట్లాగే ఉన్నాడు భరతుడు, నందిగ్రామంలోనే ఉన్నాడు, పాదుకలతోనే రాజ్యం జయిస్తున్నాడు. అప్పుడు వెంటనే వెళ్ళి నాయన వచ్చేస్తున్నాడు రాముడు. సమన్వయం. సరే వెళ్ళిపోయాడు, అయోధ్యకు వెళ్ళిపోయాడు భరతుడు. సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అత్రి మహర్షి చాలా గొప్ప మహర్షి. ఆయన భార్య అనసూయ మహాపతివ్రత, మనందరికీ తెలుసు. ఆవిడ సార్థక నామధేయ, అసూయ లేనిది కాబట్టి ఆవిడ అనసూయ. దత్తాత్రేయుడు ఆవిడ పొందబడినటువంటి కొడుకు. ఎంత మహాపతివ్రత అంటే ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి 3 త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే వచ్చి ఆవిడని దిగంబరంగా అన్నం వడ్డించమంటారు. అంటే ఆవిడ వాళ్ళ 3 చిన్న పిల్లల్ని చేసేసి, పసి బాలుర్ని చేసేసి చిన్న బిడ్డల్లాగా ఉయ్యాల్లో ఊపి వాళ్ళకి అన్నం పెట్టింది. ఆ 3 వెతుక్కుంటూ వారి భార్యలు వచ్చారు. ఆ పాతివ్రత్య మహాత్మ్యానంతటినీ అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకి చెప్పాడు. సీతను బాగా ఆదరించింది అనసూయ. 2 ఆడవాళ్ళు కలుసుకుంటే ఇప్పుడు వాడు కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోవటం లేదు. వాళ్ళిద్దరూ చెప్పుకోకుండా చక్కగా ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. సీతను అడిగింది, మీ స్వయంవరం ఎలా జరిగింది చెప్పు అని అనసూయ ముచ్చటగా ఆ సీతమ్మని అడిగింది. సీతమ్మకు మంచి మంచి పట్టు చీరలు నగలు అన్నీ ఇచ్చింది. అప్పుడు ఆ సీత సిగ్గుపడుతూ స్వయంవర ఘట్టాన్ని వర్ణించింది. ఇట్లా అత్రి మహర్షి దగ్గర, అనసూయ దగ్గర, మాత దగ్గర సెలవు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇది అయోధ్యకాండ. స్వస్తి.